కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న దేవర మూవీకి రోజు రోజుకి క్రేజ్ పెరుగుతుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా రిలీజ్ కి ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఈలోపు ఎలాంటి అప్డేట్స్ వస్తాయని ప్రేక్షకులంతా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన 2 పాటలు ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేశాయి. రిలీజ్ కి ముందు వచ్చిన అప్డేట్స్ తోనే మిలియన్ వ్యూస్ తో సెన్సేషనల్ రికార్డ్స్ ను క్రియేట్ చేసింది దేవర. ఇప్పుడు థర్డ్ సింగిల్ కు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ను అందించడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. దేవర సినిమాకు అనిరుద్ రవిచంద్ర సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమాలోని సాంగ్స్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఫియర్ సాంగ్, చుట్టుమల్లి సాంగ్స్ కు అదిరిపోయే రికార్డ్స్ వచ్చాయి. ఇక ఆ తర్వాత సినిమాలోని అతి ముఖ్యమైన ఆయుధ పూజ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ కూడా వినిపించింది. కానీ తాజాగా థర్డ్ సింగిల్ కు సంబంధించిన విషయంలో క్లారిటీ ఇచ్చేశాడు అనిరుద్. దావుడి పేరుతో 3వ సాంగ్ ఉండనుంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్లు ఈ పాటలో అదరగొట్టనున్నారన్నట్లుగా ఓ పోస్ట్ షేర్ చేశాడు. దీనితో ఈ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేయనున్నారు అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. మరి ఈ సాంగ్ ఎలాంటి రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందో వేచి చూడాలి. ఇక దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. మూవీ రిలీజ్ కి ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్ భారీగా ప్లాన్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. ఒకవేళ అనుకున్నంత క్రేజ్ రేంజ్ లో ప్రమోషన్స్ చేయకపోయినా కూడా దేవర సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ను బ్రేక్ చేయడం మాత్రం ఖాయం. ఎందుకంటే ఈ ఏడాది వచ్చిన భారీ అంచనాలతో రిలీజ్ అయిన స్టార్ హీరోల సినిమాలలో కల్కి కాకుండా మిగిలినవేవి కూడా అనుకున్నంత రేంజ్ లో మెప్పించలేకపోయాయి. కాబట్టి ఈ సినిమా క్రియేట్ చేయబోయే రికార్డ్స్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా క్రేజ్ రిలీజ్ తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. పాన్ ఇండియా లెవెల్లో భారీ యాక్షన్ డ్రామాతో వస్తున్నటువంటి ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి పాటలు సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించాయి. ఈ క్రమంలోనే దేవర మూవీ తమిళ రైట్స్ ని శ్రీ లక్ష్మి మూవీస్ వారు 7.5 కోట్లకు సొంతం చేసుకున్నట్లు వార్త వినిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే మాత్రం సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు తెలుగు సినిమాలకు తమిళ రైట్స్ పెద్దగా ధర పలికిన దాఖలానే తెలియవు. తమిళ సినిమాలు తెలుగులో కోట్లు పోసి తెచ్చుకుంటారు, కానీ ఇక్కడ సినిమాలు అక్కడ అంత రేటుకు ఎవరు తీసుకోలేదు. కానీ దేవర సినిమా 7-30 కోట్ల వరకు రేటు పలకటంతో ఇది బ్రేక్ అవ్వాలి అంటే 18 కోట్లు వసూలు చేయాల్సిందే అంటున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి వారు అంత రేటు పెట్టి రైట్స్ ను కొన్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయం చేస్తారని కూడా తెలుస్తుంది. ఏదేమైనా సినిమా భారీ హిట్ సాధించాలని ఎన్టీఆర్ అభిమానులు అనుకుంటున్నారు. దేవర సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.